ఓకే ఇక్కడ చూడుక ఆయన ఒక గొప్ప కార్యక్రమాన్ని హిందూ చైతన్యాన్ని తీసుకొచ్చేందుకు ఉలివెందుల నుంచి 1635 కిలోమీటర్లు కాలినడకన కాశీ విశ్వేశ్వరుని సన్నిధికి చేరుకోవడం అది గొప్ప విషయము. అలాంటి గొప్ప వ్యక్తిని సన్మానించుకోవడం వల్ల మనము సన్మానించుకున్నట్లు, అలాగే ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ప్రస్తుత సమాజంలో హిందువులకు చైతన్యవంతంగా తీసుకురావడానికి మనమంతా కృషి చేయాలి. అలాంటి గొప్ప వ్యక్తికి ఇలాంటి చిరు సత్కారం చేసుకోవడం నిజంగా అది మన అదృష్టము. ఎందుకంటే ఇక్కడ నుంచి నడిచి వెళ్ళడం అంటే పూర్వకాలం ఒక మాట అనేవారు, కాశీకి పోయిన వాళ్ళు కాటికి పోయిన వాళ్ళు ఒకటే. ఇప్పుడు మనకు అన్ని వసతులు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, రైళ్లు ఉన్నాయి, విమానాలు ఉన్నాయి, రకరకాలుగా క్షణాల్లో వెళ్ళి క్షణాల్లో వస్తున్నాం. కానీ ప్రాచీన సాంప్రదాయ ప్రకారం ఆయన కాలినడకన వెళ్ళాలి, ఆ విశ్వేశ్వరుని దర్శించుకోవాలి అని ఎంతో కష్టపడి, ఎందుకంటే మనం ఒక 2-3 కిలోమీటర్లు నడుస్తూనే అయ్యో